మాస్ మహారాజా రవితేజ పేరు వినిపిస్తే ఎనర్జీ, స్పీడ్, కామెడీ అన్ని గుర్తొస్తాయి. ఇప్పుడు అదే వైపుతో ఆయన కొత్త సినిమా భర్త మహాశైలకు విజ్ఞప్తి ట్విట్టర్లో హాట్ టాపిక్ గా మారింది. సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల కానున్న ఈ సినిమాకు యూకే, అమెరికాలో ఇప్పటికే ప్రీమియర్ షోలు పూర్తయ్యాయి. షోలు ముగిసిన వెంటనే సోషల్ మీడియాలో రివ్యూల వర్షం మొదలైంది. ముఖ్యంగా ఎన్ఆర్ఐ ప్రేక్షకుల నుంచి వస్తున్న టాక్ సినిమాపై అంచనాలను పెంచేస్తుంది. ఈ సినిమాతో రవితేజ పూర్తిగా ఎంటర్టైనర్ మోడ్లోకి వచ్చారని చాలా మంది ట్వీట్ చేస్తున్నారు. భారీ మాస్ బిల్డప్లు కాకుండా టైమింగ్, కామెడీ, స్క్రీన్ ప్రెజెన్స్ తో సినిమా నడిచిందన్నది మెజారిటీ అభిప్రాయం. అందుకే రవితేజ ఈజ్ బ్యాక్ అన్న హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్ లో ట్రెండ్ అవుతుంది. ఒక ప్రేక్షకుడు ట్వీట్ చేస్తూ, ఫస్ట్ హాఫ్ చాలా సింపుల్ గా స్టార్ట్ అవుతుంది, స్టోరీ కొత్తదేమీ కాదు, కానీ కామెడీ బాగా వర్క్ అయింది, కొన్ని సీన్స్ ఓవర్ గా అనిపించినా ఈ జోనర్ కు సరిపోతాయి. రవితేజ ఇటీవల సినిమాలో ఇదే బెస్ట్ స్టార్ట్ అని చెప్పాడు. మరో ఫ్యాన్ మాత్రం ఫుల్ జోష్ లో, అసలు ఈ ఎనర్జీ మిస్ అయ్యాం, రవితేజ టైమింగ్, ఎక్స్ప్రెషన్ చూస్తే మళ్ళీ పాత రోజులు గుర్తొచ్చాయి, కామెడీ ట్రాక్ నెక్స్ట్ లెవెల్, థియేటర్లో నవ్వులాగవు, పండక్కి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ప్యాక్ అంటూ రాశాడు. ఇంకో నెటిజన్ అభిప్రాయం ప్రకారం ఫస్ట్ హాఫ్ ఓకే అనిపిస్తుంది, కొన్ని సీన్స్ బాగా పేలాయి, పాటలు ప్లస్ అయ్యాయి, సెకండ్ హాఫ్ మాత్రం ఫుల్ ఫన్ రైడ్. రవితేజ ట్రేడ్ మార్క్ ఎనర్జీ సినిమా మొత్తాన్ని ముందుకు నడిపిస్తుంది, వన్ టైం వాచ్ కాదు, ఫ్యామిలీతో కలిసి చూడొచ్చని ట్వీట్ చేశాడు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతి గ్లామర్ కూడా సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచిందని కామెంట్లు వినిపిస్తున్నాయి. భీమ్ సంగీతం కామెడీ సీన్స్ కు మంచి బూస్ట్ ఇచ్చిందన్న టాక్ వినిపిస్తుంది. మొత్తానికి ట్విట్టర్ టాక్ చూస్తే ఒక విషయం క్లియర్ గా అర్థమవుతుంది. భర్త మహాశైలకు విజ్ఞప్తి పండక్కి పర్ఫెక్ట్ టైం పాస్ ఎంటర్టైనర్ గా నడిచే ఛాన్స్ ఉంది. రవితేజ ఫ్యాన్స్ మాత్రం ఇప్పటికే డ్యూటీ ఎక్కేశారు. ఇప్పుడు ఇండియా ఆడియన్స్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి మరి. రైట్ ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి మూవీ అప్డేట్. ఇలాంటి మూవీ అప్డేట్ కోసం మా ఛానల్ని ఫాలో చేయండి.